మంచిర్యాల జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. లక్కీ డ్రా పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత ఆయన జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నందగోపాల్తో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 73 మద్యం షాపులకు 1712 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. మద్యం షాపుల్లో ఎస్సీ, ఎస్టీ, గౌడ్ కులాస్తులకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు 24 గంటల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కొత్తగా మద్యం షాపులు దక్కించుకొని లైసెన్స్లు పొందిన వారు డిసెంబర్ నెల నుండి మద్యం అమ్మకాలు చేస్తారని తెలిపారు. మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా అందరి సమక్షంలో లక్కీ డ్రా ప్రక్రియను విజయవంతంగా కొనసాగించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐ సిబ్బందులు పాల్గొన్నారు. ఎంట్రీ పాస్ ఓపెన్ చేయండి. ఎంట్రీ పాస్ ఏంటి? ఎంట్రీ పాస్ తీసుకోండి. చూడండి, సింబల్ ఉంటుంది. సో ఎంసీఎల్ గమనించగలరు. ఇప్పుడు ఈ 64 టోకెన్లు మనం తీయడం జరిగింది. స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం 001 షాప్కి ఇలా తీయడం జరుగుతుంది. ఈరోజు మనకు మంచిర్యాల డిస్ట్రిక్ట్ 73 షాపులను ఇక్కడ బాల్ నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ మంచిర్యాల స్టేషన్లో లిమిట్స్లోని గెజెట్ సీరియల్ నెంబర్ వరకు స్టార్ట్ చేయబడుతుంది. ఇందులో ఫస్ట్ నంబర్ గెజెట్ సీరియల్ నెంబర్ 1 ఇందారం షాప్కి 64 అప్లికేషన్లు వచ్చాయి. 64 మంది అటెండ్ అయితే ఇప్పుడు మనకు రాదు గవర్నమెంట్ కలెక్టర్ గారు డ్రా చేయడం జరుగుతుంది. అటెండెన్స్ ఒకసారి మన సిబ్బంది అందరూ అటెండ్ అయ్యారా? అటెండ్ అయితే అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో 73 వైన్ షాప్ సంబంధించిన
1712 అప్లికేషన్స్ వచ్చినాయి. దానికి సంబంధించిన డ్రా ఆఫ్ లాట్స్ తోటి ఎస్సీ సంబంధించిన, ఎస్టీ సంబంధించిన, గౌడ్ సంబంధించిన రిజర్వేషన్తో పాటు డ్రా తీయడం జరిగింది. డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. ఇప్పుడు విదిన్ 24 అవర్స్లో ఎవరెవరికి డ్రాలో వచ్చింది టు కన్ఫర్మ్ డ్రా 1/6 అమౌంట్ కట్టాల్సింది. దానికోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్బీఐ వాళ్ళకు కౌంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన అన్ని రకాల రూల్ రెగ్యులేషన్స్ సేమ్గా ఉన్నాయి. 1/6 విదిన్ 24 అవర్స్లో పే చేయాల్సింది. మిగతా ఇన్స్టాల్మెంట్ విడుదల వారీగా ఎట్లా ఉన్నాయి అంటే లైసెన్స్ దానికి పే చేయాల్సింది. డిసెంబర్ నుంచి ఈ లైసెన్స్ అమలుకి వస్తుంది. ట్రాన్స్పరెంట్గా మీ అందరూ కూడా చూశారు. అన్నిటికీ వీడియో రికార్డింగ్స్తో పాటు అందరికీ సమక్షంలో జరిగింది. ఒకరు ఇద్దరు ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ తోటి ఆర్ ఎనీ అదర్ ఇబ్బందితోటి రాలేకపోయారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి సమక్షంలో డ్రా తీయడం జరిగింది. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నస్పూర్ పట్టణంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిసిసి కార్నర్ వద్ద మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారోత్సవాల్లో ప్రజలను భాగస్వాములు చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న పోలీసుల సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. శాంతి భద్రతలకు ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల సిఐ ప్రమోద్రావు, శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్, సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, పలు ప్రాంతాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. నస్పూర్ కార్నర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మంచిర్యాల వరకు పోలీసు, పాత్రికేయులు, భవన నిర్మాణ కార్మికులు, డాక్టర్స్, ఇతర పౌర సమాజంలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులందరూ కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవంలో భాగంగా పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ పోలీస్ సేవలను గుర్తించుకుంటూ ప్రతి పౌరుడు పోలీసే అనే బాధ్యతని తెలుపుతూ ప్రజలు శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలంటే పోలీసుకు సహకరించాలనే సందేశం ఇస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ. 4.5 దశాబ్దాల మావోయిస్టు ఉద్యమ ప్రస్థానానికి స్వచ్ఛందంగా స్వస్తి పలికాడు మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు సికాస ఇన్ఛార్జ్ బండి ప్రకాష్. మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన ప్రకాష్ 45 ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళగా మంగళవారం తెలంగాణ డీజీపీ శివాధర్ రెడ్డి ముందు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావుతో కలిసి సరెండర్ అయ్యారు. మందమరికి చెందిన బండి రామారావు, అమృతమ్మలకు 4 సంతానం. అందులో 3 మగబిడ్డలు, 1 కూతురు కాగా ప్రకాష్ పెద్ద కొడుకు. యుక్త వయసులోనే అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లి పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. సిపిఐ నాయకుడు వీటి అబ్రహం హత్య కేసులో హుస్సేన్తో పాటు బండి ప్రకాష్ పాల్గొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపారు. నిజామాబాద్ జైల్లో ఉన్న హుస్సేన్, వరంగల్ జైల్లో ఉన్న ప్రకాష్ను అబ్రహం కేసు ట్రయల్లో భాగంగా ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చారు. అప్పటికే జన్నారం మండలంలో తపాలపూర్ గ్రామంలో భూస్వామి జీవి పితాంబర్ రావుతో పాటు మరో 3 చంపిన కేసులో అప్పటి పీపుల్స్ వార్ నాయకుడు నల్ల ఆదిరెడ్డి, మరో నాయకుడు రత్నయ్యలను కూడా ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చారు. ఒకే చోట చేరిన 4 అగ్రనాయకులు వ్యూహం పన్ని 1988 సెప్టెంబర్ 18వ తేదీన జైలు గోడలు బద్దలు కొట్టుకొని పోలీసుల తుపాకీలతో పారిపోయారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నక్సలేట్లతో శాంతి చర్చల సందర్భంగా ప్రకాష్ జనంలోకి వచ్చారు. వంకిడి సమీపంలోని మోవాడ్లో అమరవీరుల స్తూపం నిర్మాణం సందర్భంగా జనంలోకి దగ్గరగా వచ్చారు. ఆ తర్వాత జరిగిన పత్రికల పరిణామాల నేపథ్యంలో ప్రకాష్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళక తప్పలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ పదవులు అలంకరించిన ప్రకాష్ ప్రభాత్ పేరిట సికాస కార్యదర్శిగా పత్రిక ప్రకటనలు జారీ చేసేవారు. ఒక్కో సందర్భంలో జగన్ పేరిట కూడా ప్రకాష్ ప్రకటనలు విడుదల చేశారు. 4 దశాబ్దాలుగా అజ్ఞాతవాసం గడిపిన ప్రకాష్ పార్టీలో నిబద్ధత గల కామ్రేడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలోని అగ్రనేతలు లొంగుబాటు బాటలోకి పయనిస్తుండడంతో మోకాళ్ల నొప్పులు, నడకభారం, వయసు ప్రభావంతో పాటు ప్రభుత్వ ఆపరేషన్ కాగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో నక్సలైట్ల కీలక స్థావరంలోకి చిచ్చుకుపోవడంతో అనేక మంది నక్సలైట్లు అమరులయ్యారు. ఇలాంటి తరుణంలో అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడపడం సాధ్యం కాదని భావించి పుల్లూరి ప్రసాద్తో కలిసి తెలంగాణ డీజీపీ శివాధర్ రెడ్డి ముందు లొంగిపోయినట్లు సన్నిహితులు తెలిపారు.
శ్రీరాంపూర్ కాలనీకి చెందిన అయ్యప్ప భక్తుడు బోడ రామకృష్ణ అయ్యప్ప మాల ధరించి మహాపాదయాత్ర ద్వారా శ్రీ భక్తాంజనేయ ఆలయం నుండి సోమవారం వెళ్తుండగా యాత్రను అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఏబిఎస్సి శ్రీరాంపూర్ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి భాస్కర్ రాజేశం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు ప్రారంభించారు. ముందుగా ఆలయంలో వేద పండితులు కొమ్మెర విజయ్ శర్మ పూజలు చేశారు. మహాపాదయాత్ర చేస్తున్న అయ్యప్ప భక్తుడు రామకృష్ణను శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవ సన్నిధానం గురుస్వాములు శాలువతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1400 కిలోమీటర్ల దూరంలోని శబరిమలకు పాదయాత్ర చేయనున్నారని చెప్పారు. పంబా నదికి చేరి శబరిమల అయ్యప్ప స్వామిని 45వ రోజు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని చెప్పారు. పాదయాత్ర చేస్తున్న భక్తులకు భగవంతుడు ఆరోగ్యం, శక్తి కల్పించి అయ్యప్ప స్వామి సన్నిధానంకు చేరుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనమాల సత్యనారాయణ, దాసరి నవీన్, జక్కెన రమేష్, బోడ రాజేష్, గంగాధర్, కేతిరెడ్డి భరత్ రెడ్డి, కొండే రజనీకాంత్, ఎగ్గడి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు 27/10/2025 కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలని రామకృష్ణ గురుస్వామి మహాపాదయాత్ర అయ్యప్ప స్వామి వెన్నంటూ ఉండి అయ్యప్ప స్వామి దర్శించుకొని మరలా ఆయురారోగ్యాలతో రావాలని అయ్యప్ప స్వామి శ్రీరాంపూర్ కాలనీ తరపున మేము స్వామి శరణమయ్యప్ప.